హాయ్ హలో వెల్కమ్ టు మోనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి పికే కార్డ్ రీడింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ రీడింగ్. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఉందో ఈ 3 పైల్స్లో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు పైల్ 1 రీడింగ్ చూద్దాం, ఓకేనా అండి? ఈ పైల్స్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. 1, 4, 7, 10, 16, 19, 22, 25, 28. ఓకేనా అండి? మీ పార్ట్నర్ ఎంతమంది ఉన్నా స్టిల్ మీ గురించి ఆలోచిస్తారు. మీరే వాళ్ళ ట్రూ సోల్మేట్ అని ఫీల్ అవుతారు. ఒక డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు. మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా వాళ్ళ హార్ట్ మీకే డీప్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీ పార్ట్నర్ మీతో కలిసి ఉండాలని అనుకుంటారు. మీ మీద ఫీలింగ్సే ఎక్కువగా ఉంటుంది. మీ రిలేషన్కి ఒక న్యూ ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళ మైండ్లో థాట్స్ అయితే రన్ అవుతున్నాయండి. మీ పార్ట్నర్ మీకు బాగా అడిక్ట్ అయి ఉన్నారు. మీ గురించి కాన్స్టెంట్గా ఆలోచిస్తున్నారు. కొన్ని ఈగో అండ్ ఎక్స్టర్నల్ అటాచ్మెంట్స్ వల్ల మీకు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్కి వాళ్ళ హార్ట్లో మీ దగ్గరికి వచ్చి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ చాలా పెయిన్లో ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర వాల్యూ లూజ్ చేసుకున్నా అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్కి హోప్ ఉంది. మీ రిలేషన్లో హీలింగ్ జరుగుతుందని, మీ గురించి మీతో రియూనియన్ కోసం కోరుకుంటున్నారు. ఒకరోజు మళ్ళీ కలుస్తామని నమ్ముతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్కి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ హార్ట్లో కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. లాంగ్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి మీ మీద. మీ పార్ట్నర్ ఎలోన్గా ఉంటున్నారు. ఎవరితో కలవట్లేదు. మీ గురించి డీప్ థాట్స్లో ఉంటున్నారు. మీ రిలేషన్లో థింగ్స్ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి ఇప్పుడు రియలైజేషన్ అయ్యింది. ఈక్వల్ బిహేవ్ చేయాలని మీతో వీళ్ళు డిసైడ్ అయ్యారు. మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి మీకు ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వాలని ఉంది. లవ్ని న్యూగా స్టార్ట్ చేయాలని ఉంది. వాళ్ళ లవ్ ఫీలింగ్స్ మళ్ళీ ఓవర్ఫ్లో అవుతున్నాయి మీ మీద. మీ పార్ట్నర్ సడన్గా మీకు కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ పార్ట్నర్ ఇప్పుడు పేషెంట్గా ఎలా ఉండాలో ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మీ రియూనియన్లో బ్యాలెన్స్తో మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ లవ్ని, మీ కేరింగ్ని, మీ గురించి ఎక్కువగా మిస్ అవుతున్నారు వీళ్ళు. గతంలో జరిగిన మిస్టేక్స్ని క్లోజ్ చేసి న్యూగా ఫ్రెష్ స్టార్ట్గా రిలేషన్ స్టార్ట్ చేయాలని ఉంది. అంటే ఒక సైకిల్ కంప్లీట్ చేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఇప్పుడు సెకండ్ ఫైల్ అండి. సెకండ్ ఫైల్లో 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29. సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీ పార్ట్నర్కి మీరు ఒక స్పెషల్ పర్సన్. మీ లవ్, మీ కేరింగ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. మీ పార్ట్నర్ ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్కి ఇప్పుడు మీరు లేక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. మీ పార్ట్నర్కి మీరంటే లవ్ ఎక్కువగానే ఉంది. కానీ ఎంత ఎక్కువ ఉన్నా సరే వీళ్ళు ఓపెన్ అవ్వరు, ఎక్స్ప్రెస్ చేయడంలే, బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు.
ఒక సడన్ రియలైజేషన్ జరుగుతుంది, అది వాళ్ళని చేంజ్ చేస్తుందని ఒక షాక్లోకి వెళ్తారు. మీ వాల్యూ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. మీ ఇంపార్టెన్స్ ఏంటో మిమ్మల్ని వదులుకున్నాకే వీళ్ళకి అర్థమవుతుంది. మీ పార్ట్నర్కి మీతో కలిసి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. అందులో ఒక స్టెబిలిటీ ఉండాలి అని, ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్ అవ్వడానికి చూస్తున్నారు. ఒక మెసేజ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు, లేదా ఒక అపాలజీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ షాక్ అయిపోయారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడటం స్టార్ట్ చేశారు. మీ సైడ్ నుంచి ఆలోచించడం చేస్తున్నారు. అందుకే కొంచెం లేట్ అవుతుంది మీ దగ్గరికి రావడానికి. ప్రాసెస్ చేస్తున్నారు. మీతో కలిసి స్పెండ్ చేసిన టైంని మిస్ అవుతున్నారు. మీ మెమరీస్ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఇండిపెండెన్స్కి వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు. మీ పార్ట్నర్కి ఇప్పుడు ఇన్నర్ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. ఈగో వదిలేసి మీ దగ్గరికి రావాలా లేదా సైలెంట్గా ఉండాలా అనే కన్ఫ్యూజన్లో వీళ్ళు ఉన్నారు. మీరు మీ పార్ట్నర్కి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఇస్తారు. మీతో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మీ వాల్యూ క్లియర్గా తెలుసుకుంటున్నారు. మీ పార్ట్నర్ చాలా డిఫెన్సివ్గా ఉంటారు, అంటే ప్రొటెక్టివ్గా ఉంటారు. ఏ విషయంలో అయినా సరే, కానీ మీ విషయంలో హోప్ వదులుకోవడం లేదు. మీ పార్ట్నర్కి లైఫ్ని రీస్టార్ట్ చేయాలని ఉంది. ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, చేంజ్ అవుతున్నారు. పాత మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే టైంలో ఉన్నారు. రియలైజేషన్ అయ్యింది. చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు మీతో మళ్ళీ కలవాలి అని. సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ థర్డ్ పైల్ అండి. థర్డ్ పైల్లో నెంబర్స్ వచ్చి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 31. ఈ పైల్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీ పార్ట్నర్కి మీతో మ్యారేజ్ అయినా లేదా అఫీషియల్ కమిట్మెంట్ అంటే ట్రెడిషనల్ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీకు ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వాలని మీ పార్ట్నర్కి ఉంది. లైఫ్ స్టేబుల్గా ఉండాలని స్ట్రాంగ్గా బేస్తో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు. లవ్ ఉన్నప్పటికీ నిజం చెప్పలేకపోతున్నారు, డిలే చేస్తున్నారు వీళ్ళు. డెస్టినీ మీ వైపు ఉందని ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్కి మీతో కలిసి ఉండటం డెస్టినీ అని అనిపిస్తుంది. మీ పార్ట్నర్ పాస్ట్లో కొన్ని నిజాలు దాచారు మీ దగ్గర, లేదా మీకు అబద్ధాలు చెప్పారు. అలా చేసినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ని నిదానంగా బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే స్టెప్ బై స్టెప్ స్లోగా స్టడీగా చేయాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి ఇప్పుడు డైరెక్షన్ క్లియర్గా ఉంది. అంటే ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చింది. మీ వైపు ఫార్వర్డ్ స్టెప్ వేస్తున్నారు వీళ్ళైతే. మీ పార్ట్నర్ సాడ్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్గా చూస్తున్నారు. మీరు అట్రాక్టివ్గా అండ్ పవర్ఫుల్గా ఉంటారు. అంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు వీళ్ళకి. ఇప్పుడు రిస్క్ తీసుకొని మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని ఒక కరేజ్తో, అంటే ధైర్యం తెచ్చుకొని మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు. మీతో రియూనియన్ చేయాలని ఉంది. సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్కి మీ సపోర్ట్ అండ్ మీ ప్రెజెన్స్ వల్ల లైఫ్లో స్ట్రాంగ్ ఉంటారు. మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్కి పాస్ట్లో వాకవే చేశారు, అది తప్పని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్ పెయిన్ఫుల్ సైకిల్ అయ్యాక ఇప్పుడు న్యూ పాజిటివ్ సైకిల్ స్టార్ట్ అయ్యింది. హీల్ అవుతున్నారు. లైఫ్ని రీస్టార్ట్ చేస్తారు.
అదండి, థర్డ్ పర్ల్ ఎవరు పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్ అండి. ఓకేనా అండి, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలి ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.